అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. హైదరాబాద్ ఫిర్యాదుగూడలో 27 సంవత్సరాల యువతి తేజస్విని అక్కడ ఇంటి దగ్గర నుంచి నగ్నంగా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారి విగ్రహాన్ని పట్టుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించిన మిస్టరీ ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి ఎందుకు ఇట్లా బిహేవ్ చేసింది, దీనికి కారణం ఏంటి, మానసిక స్థితే కారణమా, లేకపోతే దీని వెనకాల ఇంకా అంతర్లీనంగా ఏమైనా అనుమానాస్పద కోణాలు ఉన్నాయా? సో ఇవి తేలాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఆ అమ్మాయి తల్లితో మాట్లాడాను. ఆ అమ్మాయి తల్లిలో పాప చనిపోయిందన్నటువంటి బాధ ఎక్కడా కూడా నాకు కనిపించలా. సో అనేక విషయాలు నేను అడిగే ప్రయత్నం చేశాను. కానీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, ఏదో ఆమెకి మానసికంగా స్థితి బాగాలేదు, అట్లా వెళ్ళిపోయింది, చనిపోయింది, దానికి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడతారంటే ఇట్లా మీడియా మీద కోపం వ్యక్తం చేస్తుంది. కానీ నిజంగా మా పాప ఎందుకు ఇట్లా చేసింది, మా పాపకి అసలు ఏమైంది, ఎప్పుడూ కూడా ఈ విధంగా బిహేవ్ చేయలేదు, ఎందుకు ఈరోజు ఇట్లా చేసింది, ఇది తేలాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక బాధ కావచ్చు, ఆ కన్నీళ్ళు కావచ్చు, ఎక్కడో కూడా ఆమెలో ఒక్క చోట కూడా కనిపించలేదండి. ఇంకా నా తర్వాత ఇంకా చాలామంది అక్కడ ఆమెను ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ డోర్లు మూసేసి పెద్దగా టీవీ సౌండ్లు పెట్టుకొని వింటూ అరాచకం చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా కూతురు చనిపోయినటువంటి తల్లి బిహేవియర్ ఏమాత్రం కూడా ఈ విధంగా ఉండదు. ఇది మాకు వచ్చినటువంటి డౌట్సే కాదు, అక్కడ ఆ అపార్ట్మెంట్లో కింద ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు, కింద బ్యాచులర్స్ కావచ్చు, ఆ కాలనీ బస్సులు కూడా చాలా సీరియస్గా ఆమె మీద ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. నిజంగా తేజస్విని, చనిపోయినటువంటి అమ్మాయి తేజస్విని ఉందో ఆ అమ్మాయి యొక్క తల్లేనా? ఎందుకంటే 20 రోజులు మాత్రమే అవుతుంది వీళ్ళు ఇక్కడికి వచ్చి. వీళ్ళు పొద్దున ఎప్పుడో వెళ్తారు, సాయంత్రం ఎప్పుడో వస్తారు. మరి వాళ్ళు బయటకు వెళ్ళి ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడు వచ్చినా సరే లిఫ్ట్ మాత్రమే యూజ్ చేస్తారు, ఎవరితో ఏం మాట్లాడరు. ఈ 20 రోజులుగా మేము వాళ్ళని పరిశీలిస్తూనే ఉన్నాం. ఇవే చెప్తా ఉన్నారు. అసలు ఆ అమ్మాయి తల్లేనా ఈవిడ, ఇది తేలాలి, ఫస్ట్ పోలీసులు ఈ విషయాన్ని తేల్చాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో నేను ఆమె అమ్మాయి తల్లితో మాట్లాడినప్పుడు కూడా, ఏమ్మా గతంలో ఎప్పుడన్నా ఈ విధంగా బిహేవ్ చేసిందా, మానసిక స్థితి అంటే ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏమీ లేదు, బెంగళూరులో జాబ్ చేసింది, అక్కడ కుదరలేదు, సెట్ కాలేదు, ఇక్కడ వచ్చేసింది, ఊరికి వచ్చేసింది. తర్వాత మేము ఇక్కడ ఫిర్యాదుగూడకు వచ్చాము. ఆ తర్వాత మియాపూర్లో కూడా రూమ్స్ వెతుకుదామని చెప్పి శుక్రవారం రోజు వెళ్ళాము. అంతా బాగానే ఉంది. ఎందుకు ఈ విధంగా చేసింది అంటే, ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు అందరికీ ఉంటాయి కదా. ఫ్యామిలీలో తండ్రి ఏదో అప్పులు చేశాడు, అప్పులు కట్టే బాధ్యత మేమే తీసుకున్నాము. సో ఇవన్నీ చెప్తుంది. సో ప్రతి కుటుంబంలో కూడా ఏవో కొన్ని అప్పులు ఉంటే అప్పులు తీర్చడానికి కొంచెం కష్టపడతా ఉంటారు. అంతేగాని ఇట్లా ఒక పిచ్చి పట్టినట్లుగా, సో మెంటల్ స్టేబుల్ లేకుండా ఈ విధంగా న్యూడ్గా కిందకు వచ్చి ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చిందంటే దీనికి ఏదో ఒక బలమైన రీజన్ ఉంటుంది. కానీ ఆ తల్లి మాత్రం ఈ విషయాన్ని దాస్తుంది అనేటువంటి అనుమానం మీడియాకే కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అక్కడ రెంటుకుంటున్నటువంటి వాళ్ళు, కాలనీవాసులు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సో బెంగళూరులో అక్కడ ఆమె జాబ్ చేసినప్పుడు అక్కడ ఏమైనా పరిస్థితులు ఉన్నాయా, అక్కడ ఈ తేజస్వినికి ఏమైనా ఇబ్బందికర పరిణామాలు ఏమైనా సంభవించాయా? ఎందుకంటే కొంతమంది చెప్తా ఉన్నారు, ఆమె న్యూడ్గా పరిగెత్తు ఫస్ట్ బ్యాచులర్స్ రూమ్కి వెళ్ళినప్పుడు అజయ్ నన్ను కాపాడు అజయ్ అని చెప్పి ఆ పేరుని ఎక్కువగా ప్రస్తావించిందంట. అజయ్ పేరు ప్రస్తావించడం, నన్ను కాపాడు, నన్ను ఏమి చేయొద్దు, సో ఇలాంటి వ్యాఖ్యలు కూడా వినిపించిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సో పర్టికులర్గా పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనే తేలాలి అజయ్ అన్న పేరు ఉందా లేదా, మాట్లాడిందా లేదా అన్నది. ఎందుకంటే ఈ పేరు పదే ప్రస్తావిస్తే అక్కడ బ్యాచులర్స్ రూమ్లో కావచ్చు, ఆ కాలనీలో అజయ్ అన్న పేరుతో ఎవరు లేరు. కానీ ఈమె బెంగళూరులో జాబ్ చేసింది కదా, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా అక్కడ జాబ్ చేసినప్పుడు అక్కడ అజయ్ అనే పేరుతో ఎవరైనా ఉన్నారా, ఆ అజయ్ ఇతన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాడా, లేకపోతే కనుక ఇప్పుడు ఈ హైదరాబాద్కు వచ్చిన తర్వాత అజయ్ అనే పేరుతో ఎవరైనా ఈమెని ఇరిటేట్ చేశారా? సో ఈ కోణంలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందు అసలు ఈమె తల్లే కాదా తేల్చండి అని చెప్పి చాలామంది కూడా అక్కడ కాలనీవాసులు డౌట్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక క్షుద్ర పూజలు వీటి గురించి మాట్లాడుకోవాలి. తల్లి అయితే అసలు ఈ పూజల గురించి నార్మల్గా ఒక చిత్రపటం ఉంది దేవతామూర్తులది, దానికి పూజ చేస్తామంతే, ఈమెకి 2-3 శ్లోకాలు వచ్చు అంతే, ఎప్పుడు కూడా పూజల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ మా మధ్య అలాంటి చర్చ ఎప్పుడు రాలేదని కూడా తల్లి చెప్తా ఉంది. సో మరి ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో ఈ విధంగా రావటం అనేది ఒక మిస్టరీగానే ఉంది. పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తేజస్విని యొక్క ఫోన్ కాల్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక నెల రోజులుగా ఆమె ఎవరితో మాట్లాడింది, లాస్ట్ 30 days బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కొలీగ్స్తో ఎలాంటి
ఆ, జరిగింది సంభాషణ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి సంభాషణ జరిగింది, నిజంగా తల్లిదండ్రులతో ఎలాంటి సంభాషణ జరిగింది, ఈమె మొబైల్లో ఉన్నటువంటి హిస్టరీ ఉంటుంది కదా, సెర్చ్ హిస్టరీ, ఎలాంటి యూట్యూబ్ వీడియోలు చూసింది, ఏ విధమైనటువంటి సెర్చింగ్ చేసింది, ఇవన్నీ కూడా పోలీసులు 1-2 సార్లు చెక్ చేస్తే ఏమైనా క్లూ దొరికే అవకాశం ఉందేమో. సో అట్లా ఆ వీడియో త్రూ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయిందేమో. సో అర్ధరాత్రి సమయంలో ఈ విధంగా బిహేవ్ చేసిందంటే సో బలమైన కారణం డెఫినెట్గా ఉండే ఉంటుంది. రాత్రికి రాత్రి ఒక్కసారిగా ఉన్న పళంగా మానసిక స్థితి మారిపోదు కదా. సో కాబట్టి తల్లి మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి బెంగళూరులో జాబ్ చేసినటువంటి హిస్టరీకి సంబంధించి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అజయ్ అనేవాడు ఎవడో తేలాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దీని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తే ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది, అలా ఎందుకు బిహేవ్ చేసింది, ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఇంకా ఆ తల్లిని పోలీసులు మరింత లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం ఈ కేసులో అంతిమంగా ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.